సాక్షి టీవీలో ప్రసారమైన మంత్రి గారి బూతు పురాణం అటు అధికార ఇటు పోలీసు శాఖలో పెద్ద దుమారం రేపింది. దీంతో హడావిడిగా నష్ట నివారణ చర్యలకు మంత్రి దిగినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీ వివాదంలో వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెట్టాలని నిర్ణయించారు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ నడి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, ఈ మంత్రి గారి బూతు పురాణం అటు అధికార ఇటు పోలీసు శాఖల పెద్ద దుమారం రేపినట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెట్టాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి ఫ్లెక్సీ వివాదంలో మంత్రి మీద అధికారులు చర్యలు తీసుకోవాల్సింది. ఎందుకంటే ఒక సాక్షాత్తు సీఐని పబ్లిక్ లో డిఎస్పీ ఎదుటే బండబూతులు పెట్టిన మంత్రి మాణిక్యాలరావు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అదే మంత్రి మాణిక్యాలరావు ఉత్తర్వు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం కన్వీనర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు మరి కొంతమంది 307 సెక్షన్ కింద 2 రోజుల క్రితం సెక్షన్ కూడా నమోదు చేసి పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది. వాస్తవానికి ఫ్లెక్సీ వివాదంలో కొట్టు సత్యనారాయణకి ఎటువంటి పాత్ర లేదు. కేవలం ఆయన అనుచరులు మాత్రం ఆయన యొక్క పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని 2 రోజుల క్రితం ముఖద్వారం దగ్గర ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ శ్రేణులు మాకు అడ్డుగా ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారంటూ ఆందోళన దిగడంతో వివాదం చెలరేగింది. అదే సమయంలో ఈ కొట్టు సత్యనారాయణ ఆ ప్రాంతానికి రావడం, కార్యకర్తలకు నచ్చ చెప్పడంతో పోలీసులు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఫ్లెక్సీల వివాదాల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కొట్టు సత్యనారాయణ పోలీసుల సూచనలు అనుసరించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఆ తర్వాత కార్యకర్తలు కూడా తీసుకుని వెళ్ళిపోతున్న సమయంలోనే తిరిగి మంత్రి మాణిక్యాలరావు ఆ ప్రాంతానికి రావడం జరిగింది. వస్తూనే ఒక్కసారిగా స్థానిక సీఐని ఆయన బండబూతులు తిట్టడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ ఎదుట, పబ్లిక్ ఎదుట అందరి ఎదురు కూడా సీఐను తిట్టిన మాణిక్యాలరావు మాత్రం పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో పోలీసుల మీద తీవ్ర స్థాయిలో మంత్రి ఒత్తిడి తీసుకోవడం జరిగింది. కొట్టు సత్యనారాయణతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వెంటనే కేసులు నమోదు చేయండి, వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన ఆదేశాలు చేయడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు 3 కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితం కొట్టు సత్యనారాయణతో పాటు కొంతమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వీరి మీద మొదట 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ 307 సెక్షన్ అనేది హత్యాయత్నం కేసు కింద వస్తుంది. ఇది ఏ విధంగా నమోదు చేస్తారంటూ పోలీసులకు కోర్టు నుంచి అక్షించబడినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే 324 సెక్షన్ గా కూడా ఈ కేసును మార్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మంత్రి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి కొట్టు సత్యనారాయణ మీద ఏ విధంగా చర్యలు తీసుకుని అరెస్ట్ చేస్తారంటూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా కూడా సిద్ధమవుతున్నారు. మొత్తంగా దీని మీద బీజేపీ మీద కేసు నమోదు చేసినప్పటికంటే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది మీద కేసు నమోదు చేసినప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. మరోవైపున అంత అత్యుత్సాహంతో పోలీసులు తిట్టిన మంత్రి మాణిక్యాలను వదిలేసి మంత్రి మాణిక్యాలరావు ఒత్తిడి మేరకు ఈ విధంగా చర్యలు తీసుకుంటారంటూ కూడా పోలీసుల మీద విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా భారీ ఎత్తున కార్యకర్తలందరూ కూడా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మొత్తం అందరూ కూడా కొట్టు సత్యనారాయణ మీద చర్యలు తీసుకోవడానికి వీల్లేదు, వెంటనే మాణిక్యాలను అరెస్ట్ చేయాలంటూ కూడా నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు బయటకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ వినాయక్. ఇంతకీ మంత్రి మాణిక్యాలరావు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది ఇది? నేను రాగానే అసలు మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? ఫస్ట్ స్టార్టింగ్ లో 10 మంది 60 మంది వాళ్ళు వచ్చినప్పుడు కామన్ సెన్స్ ఎవరిదైనా ఒక దానికి అర్థం కాదు, ఇంటికి అర్థం కాదు, నేను చేయకూడదు. ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ లాగా దాన్ని మీ ఫెయిల్యూర్ కారణంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన గొడవ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఇది రికార్డ్ చేసి నా స్టేట్మెంట్ నేను పొద్దున్న సీఎం తోటి కూడా మాట్లాడి సస్పెండ్ చేయండి అతన్ని. ఇప్పుడు కామన్ సెన్స్ అది 10 మంది వచ్చి ఇది పెట్టాలనుకున్నప్పుడు దీని ముందు ఎడుతుంటే ఇక్కడ తీసేసేయండి, మీరు ఎక్కడైనా పెట్టుకోండి. అది కంప్లైంట్ ఇచ్చుకుంటే దానికి పర్మిషన్ ఉందా లేదా అది మున్సిపాలిటీకి సంబంధించి మీది కాదు. ఈ ల్యాండ్ ఆర్డర్లో దాన్ని కంట్రోల్ చేసుకోవాలా. ఇతను ఎస్కేప్ అయిపోతాడా? నాకు గొడవ జరుగుతుందో అని కొట్టారంటే ఫోన్ ఆన్సర్ చేయంటే నువ్వు ఫోన్ కూడా ఆన్సర్ చేయి.